శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఒక తీర్మానాన్ని తీసుకురావటం జరిగింది. బిల్లులో మార్పులు చేర్పులకు తీర్మానం అయితే పెట్టారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే దీనికి మండలి ఎందుకు సమావేశం కాలేదు అనేది ఒక ప్రశ్న. అయితే కేవలం ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే అజెండాగా పెట్టుకున్నారు అనేది ప్రతిపక్షాల వాదన. మరి ఓవరాల్గా దీని మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్ గారు. సార్, మనం చూసాము అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశం అయింది. ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఒక తీర్మానం తీసుకొచ్చారు. చట్టంలో సవరణ చేయాలి అని. సో కొన్ని వర్డ్స్ ఇవి మార్చాలి ఉండాలని కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశారు. ఇది చంద్రబాబు గారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, మిగిలిన సభ్యులు ఆమోదించడం. సో అల్టిమేట్ గా 164 వాళ్ళ మెజారిటీ ఉంది కాబట్టి ఆమోదం అనేది ఈజీ అనుకోండి. బట్ ఇక్కడ మాట్లాడినటువంటి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అనేది వైసీపీ వాదన. ఓవరాల్ గా ఇటు చూస్తే మళ్ళీ మండలి సమావేశం జరగలేదు, ఈ బిల్లు మండలిలో ప్రవేశపెట్టలేదు. మరి దీన్ని ఎలా చూడాలి? మండలితో సంబంధం లేకుండా కేంద్రానికి పంపించవచ్చా? చంద్ర గారు, బేసిక్ గా 2 అంశాలు. ఒకటి, అసెంబ్లీ జరిగిన తీరు, శాసన మండలిలో ఎందుకు తీర్మానం పెట్టలేదు. మొట్టమొదటిగా శాసన మండలి విషయానికి వస్తే, రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఒక చట్టం చేసేటప్పుడు 2 సభల అనుమతి అవసరం. దీంట్లో ఒక సభ తిరస్కరిస్తే ఆర్థిక రిలేటెడ్ విషయాలు కాకుండా ఏవి తిరస్కరించినా మళ్ళీ 2 సభల్లో అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పుడు శాసనసభ పెట్టిన బిల్లుని ఆర్థిక విషయాలు శాసనసభ ఫైనల్, శాసన మండలి తిరస్కరించినా అవేం కాదు. కానీ మిగతా విషయాల్లో శాసన మండలి మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ శాసనసభ చేసిన తీర్మానాన్ని శాసన మండలి తిరస్కరిస్తే, తిరిగి అదే తీర్మానాన్ని శాసనసభ చేస్తే, నాకున్న సమాచారం ప్రకారం శాసనసభ తీర్మానం ఫైనల్. అసలు పార్లమెంట్ లో అయితే మాత్రం ఉభయ సభలు సంయుక్త సమావేశం వేస్తుంటారు. శాసనసభ వరకు చూసుకున్నప్పుడు నాకు తెలిసి, ఎందుకంటే స్టేట్ రిప్రజెంటేటివ్ కాబట్టి రాజ్యసభ ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ రెండోసారి శాసనసభ అదే తీర్మానం చేస్తే ఖచ్చితంగా శాసనసభ తీర్మానం ఫైనల్ అవుతుంది. ఇక్కడ గమ్మత్తు ఎట్టుంటుందంటే, ఏమో సింపుల్ గా వీళ్ళు తీర్మానం చేసినారు, మళ్ళీ శాసన మండలి తీర్మానం రిజెక్ట్ చేసినా వెంటనే శాసనసభ ఆమోదించి అయిపోతుంది కదా అనొచ్చు మీరు. అట్లుండదు. ఎట్లా ఉంటుందంటే, శాసన మండలి వాళ్ళ చేతిలో పోయింది అనుకోండి, దానికి ఒక కమిటీ వేస్తారు. ఒక సెలెక్ట్ కమిటీ ఏదో ఒకటి వేసుకొని చర్చిస్తాము అంటారు. ఎన్ని రోజులు చర్చించవచ్చు అది చెప్పలేము. మేము విస్తృతంగా మేము రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారు అనుకోండి, ప్రజలందరూ అభిప్రాయం తీసుకుంటా ఉన్నారు అనుకోండి, వద్దంటలేదు. ఆ పేరుతో టైం జరిగే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి వాళ్ళకి పంపించేస్తే ఆమోదించేస్తారు. అంతవరకు ఒక 5-6 నెలలు పెట్టుకుంటే స్టడీ పేరుతో వాళ్ళకి హక్కు ఉంది. ఇట్లాంటి గమ్మత్తులు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి భయపడి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి శాసన మండలిలో పెట్టకుండా ఉండాల. ఏమంటే శాసన మండలిలో పెట్టుకుంటారు, రిజెక్ట్ చేసి ఉంటే మళ్ళీ శాసనసభ పెట్టుకుంటారు, పోయిందేం లేదు. అయితే ఇది చట్టం కాదు, అది అసలు సమస్య. రాజధాని ఇది అనేది చట్టం కాదు. రాజధాని ఇది అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, కేంద్రం దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి ఇది మా రాజధాని. వేణుగోపాల్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగంలో ఇతిమిద్దంగా రాజధాని అంటే ఉండదు. ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, అదే రాజధాని. ఇప్పుడు ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వెలగపూడి, అందువల్ల మన జీవోలని వెలగపూడి పేరుతో వస్తాయి. రేపు అమరావతి అయితే అమరావతి పేరుతో వస్తాయి. కాబట్టి ఒక సాధారణ ప్రక్రియ ఇది. కాబట్టి సాధారణ ప్రక్రియ కాబట్టి అసెంబ్లీలో మూవ్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది. కేంద్రం కూడా ఒప్పుకుంటుంది. కేంద్రం కూడా దీన్ని తిరకాసు పెట్టేది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మీరెవరు మాకు చెప్పడానికి ఏం లేదు, పెట్టు అధికారం ఉంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో అప్డేట్లో చెప్పారు కేంద్ర ప్రభుత్వం. 2014లో మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం పంపింది, అమరావతి రాజధాని అని నోట్ చేసి పెట్టుకున్నాం. 2019లో ఆనాటి ప్రభుత్వం ఇంకో తీర్మానం పంపింది, 3 రాజధాని, దానిగా నోట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఏదైనా వస్తే మీకు చెప్తామని చెప్పింది కోర్టు. ఏం తెలుసు మీకంటే ఇవి మాకు తెలుసు అని చెప్పింది. అంటే అర్థం కొంచెం ఎటకారంగా ఉన్న కేంద్రం పని అదే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయడం ఇదేమి చట్ట వ్యతిరేకం కాదు కదా. మా ప్రిన్సిపల్ సీటు అమరావతి అండి, అంటే అమరావతి రాజధాని యాక్సెప్ట్ చేస్తారు. కానీ అది సాధారణ విషయం కాబట్టి శాసన మండలికి పోకుండా కూడా వీళ్ళు పెట్టారు. ఇప్పుడు కానీ డౌట్లు ఎందుకు వస్తాయి? మీరు శాసన మండలికి పోలేదంటే ఆడు భయపడిపోలేదా? లేదా శాసన మండలికి పోకపోతే చట్టం కాదు కదా, మరి ఎవడు మార్చలేదని మాట్లాడుతున్నారు. కొత్తగా ఎవడు వచ్చినా మార్చడానికి వీలు లేకుండా చట్టం చేస్తే దానికి కూడా పోవాలి. చట్టం కాదని మీరే చెప్తున్నారు, అది నిజం, చట్టం చేయాల్సిన అవసరం లేదు. కానీ చట్టం చేసేసాం ఇంకా మార్చకూడదు అంటారు. అది డబుల్ స్టాండర్డ్ ఉంటాయి. ఇది శాసన మండలికి సంబంధించి. అసెంబ్లీ స్పెషల్ సమావేశం, నిజానికి స్పెషల్ సమావేశం పెట్టే అధికారం శాసనసభకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని ఏం ప్రశ్నించలేరు ఎవరు. పెట్టాల్సిన అవసరం అనేది లేదు. మామూలు బడ్జెట్ సమావేశం పెట్టేసి కదా, పెట్టేస్తుంటే అయిపోయింది తీర్మానం, మీకు ఫుల్ మెజారిటీ ఉంది. 2, రాని సభ్యుల గురించి ఓవర్గా మాట్లాడడం.
సభ్యులు లేరు, వైసీపీ వాళ్ళు లేరు, మీ పాటికి మీరు మాట్లాడుకోవచ్చు. మొత్తం సభ అయిన తర్వాత సభ్యులు మాట్లాడిన తర్వాత ఈ సభ్యుడు జగన్ మాట ఎత్తకుండా మాట్లాడిన ఒక పేరు లేదు. అప్ టు స్పీకర్ గారి దగ్గర నుంచి అందరూ అది ప్రత్యక్షంగా పరోక్షం. కొంతమంది డైరెక్ట్ గా పేర్లు చెప్పారు, స్పీకర్ గారు ఇండైరెక్ట్ గా 11 మంది అన్నారు. అంటే వాళ్ళు అనడానికి నేనేం తప్పట్ను, వాళ్ళ రైట్ వాళ్ళది. బట్ అందరూ జగన్ నామస్మరణ చేసినారు. జగన్ నామస్మరణ చేయడం ద్వారా ఏం పిచ్చారు అంటే జగన్ వచ్చిన రాకపోయినా హాజరైనట్టే కదా. ఆ సంతకం రిజిస్టర్ బుక్ లో పెట్టలేదు కానీ 24 గంటలు జగన్ 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 అని చెప్పి మాట్లాడుకున్నారు. కాబట్టి జగన్ అసెంబ్లీకి రాకుండానే ప్రభావితం చేస్తున్నాడు. రెండోది సభలో తీర్మానం ప్రవేశపెట్టచ్చు, మీరు మాట్లాడొచ్చు, అది అమరావతి రాజధాని యొక్క గొప్పతనం, దాని ప్రాధాన్యత, గత ప్రభుత్వం చేసింది ఎన్ని మాట మొత్తం మీద ఏం పిక్చర్ ఇచ్చారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండు మళ్ళీ వచ్చేస్తాడేమో, మళ్ళీ వచ్చేసినా మారదు, మళ్ళీ వచ్చేసినా మారదని మీరు చెప్పడానికి. మార్చాలని నేను కోరుకోవట్లేదు, జగన్ గారు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మార్పు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వయసు ఎంత? 5 సంవత్సరాలు మాత్రమే. మీరు పరిపాలించే హక్కు మీకు 5 సంవత్సరాలే, కానీ రాబోయే 30 ఏళ్ళు ఎట చేయాలో మీరు చెప్తారా? నేను లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఇంకా 30 ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా, ఆయన తొగ్గుల కథ పదాలు వాడాడు, సరే వాళ్ళ రాజకీయ ఉపన్యాసం అనుకోండి, మాట్లాడారు. వారు అన్నారు ఇంకా 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు రారంటున్నారు, ఈయన వచ్చినా ఏం మార్చలేరు అన్నారు. పాయింట్ ఏంటి, 30 అంటే రాబోయే 30 ఏళ్ళ ప్రభుత్వాలు ఏం చేయాలో కూడా ఈ సభ నిర్ణయిస్తుందా? ఈ సభ 29 వరకు ఏం చేయాలో అంతవరకే నిర్ణయిస్తుంది. జరగబోయే సభ కూడా మీరే నిర్ణయిస్తే అదేం అధికారం నాకు అర్థం కాదు. కాబట్టి శాసనసభకు సార్వభౌమాధికారం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. బట్ శాసనసభ ఏ తీర్మానం అయినా చేయొచ్చు. 2, ఎన్ని తీర్మానాలు సవరించవచ్చు. భారత రాజ్యాంగం అనేక సవరణలకు గురైంది, రాష్ట్రమే 3 సార్లు మారింది వచ్చింది. మళ్ళీ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రవేశిస్తే మళ్ళీ తెలంగాణ ఏపీని కలిపేవచ్చు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా కూడా ఇన్ని చట్టాలు చేతిలో పెట్టుకొని ఇది ఒక శాశ్వతం అని ఎట మాట్లాడతా. శాశ్వతం మీరు నమ్మేట్టుకుంటే ఆ తీర్మానంలో శాశ్వతం పదం ఎందుకు వాడలేదు? మీరు పెట్టిన తీర్మానంలో శాశ్వతం లేదు. నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, నేను నమ్ముతున్నాను శాశ్వతం అని పెట్టకపోవచ్చు అని. పెట్టలేరు. పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఆ గెర్ర తీసి మళ్ళీ పంపించమంటుంది. కాబట్టి అది కుదరదు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చినటువంటి హౌస్ కి మేము 50 ఏళ్ళు నిర్ణయిస్తామంటే ఎట్ట కుదురుతుంది? కాబట్టి బేసిక్ గా ఇది చట్టం కాదు కాబట్టి శాసన మండలి చేయలేదు. హౌస్ లో జగన్ లేకపోయినా చేశారు. పైపెచ్చు పాత విషయాలను వాడుతున్నారు. ఒకవేళ జగన్ ఇమేజ్ చాలా పెంచేశారు నిన్న. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ ఏదో రాజధానికి ఏదో చేసేసినాడు, దీన్ని తప్పు పట్టితే బాగుంటుందని మీరు అనుకున్నారు, కానీ ఆచరణలో జగన్ ఇమేజ్ని, పాత ఇమేజ్ అట్లా లేపినారు. లేని విషయాలు మళ్ళీ తీసుకొచ్చారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో సీఎం గారే అన్నట్టున్నారు, ఏం చేశాడో తెలియదు అన్నారు. ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. స్టాప్ ద డివిజన్ అనేసి ప్లే కార్డు పెట్టుకుని ఒక్క జగన్ పార్లమెంట్ లో ముందుకు వచ్చి నినాదాలు ఇచ్చినాడు. ఇప్పుడు కనపడుతుంది, వీడియో తప్పట్లేం కదా. ఎందుకంటే గత వార్తలు అయితే వేరే సంగతి, వీడియో కనపడుతుంది. ఇప్పుడు వైసీపీ దాన్ని ట్రోల్ చేస్తున్నారు. చూడు జగన్ గారు ఎంత నిలబడ్డారు. మీరు చెప్పినారు జగన్ గారు సమైక్య ఆంధ్ర ప్రభుత్వ చంద్రబాబు గారు స్టాండ్ ఏంటి? 2 కన్నులు. తెలంగాణలో బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి. ఆయన విభజన విషయంలో తెలంగాణ తెలుగుదేశం ఒక స్టాండ్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఒక స్టాండ్. అలాంటి పార్టీ స్టాప్ ద డివిజన్ అని చెప్పి ప్లే కార్డు ప్రదర్శించిన ఆయన్ని ఎటకారం చేస్తే అదేమవుతుంది? బూమరాంగ్ అవుతుంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎంత నారాయణ గారు చెప్పారు, 2014-15లోనే తీర్మానం ప్రవేశపెడితే జగన్ అంగీకరించాడు, 30,000 ఎకరాలు కావాలన్నాడు, అమరావతిని అంగీకరించాడు అన్నారు. కానీ ఆ రోజు తీర్మానం అమరావతి కాదు, విజయవాడ కేంద్రంగా చుట్టూ పరిధిలో రాజధాని నిర్మాణం ఉంటుంది. ఇది చంద్రబాబు గారి ప్రపోజల్. చుట్టుపక్కల అంటే ఎక్కడ? గన్నవరం నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు, మంగళగిరి, ఏదైనా చుట్టూ అనుకోవచ్చు. ఇవేమి సంబంధం లేకుండా ఐసోలేటెడ్ గా అమరావతిని ఒక సపరేట్ సిటీని ఇప్పుడు నిర్మిస్తున్నారు. అప్పుడు జగన్ దేన్ని సమర్థించినట్టు? మీరు దేన్ని ప్రతిపాదించినట్టు? రెండు జగన్ గారు చెప్పింది ఏంటి? విజయవాడ చుట్టుపక్కల పెడతారా, రాష్ట్రంలో పెడతారా మీ ఇష్టం, బట్ అక్కడ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. అవన్నీ వీడియోలు ఇప్పుడు బయట వస్తున్నాయి. కాబట్టి లేని విషయాలు మళ్ళీ చెప్పి జగన్ గారు ఇట్లా చెప్పినాడా అంటే రాజధాని అందరూ ఏమనుకున్న నెట్వర్క్ జగన్ గారు రాజధాని ఆ రోజు అంగీకరించేసి ఈ రోజు రివర్స్ అయిన చర్చి పెట్టడం పాత జ్ఞాపకాలన్నీ వచ్చేస్తున్నాయి, లోడుతున్నారు పునాదులన్నీ, అది ఏమంటారు, పరిశోధన చేస్తున్నారు. దాంతో ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో అమరావతిని సమర్థించింది, విజయవాడ చుట్టుపక్కల ప్రభుత్వం 30 ఎకరాలు ఉండాలన్నాడు, అదొకటి వస్తుంది. పార్లమెంట్ లో జగన్ గట్టిగా నిలబడ్డాడు అని వస్తుంది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గాని అప్రధానంగా, అసహజంగా, అసందర్భంగా విమర్శలు చేస్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందన్న విషయం ప్రభుత్వం మరోసారి గుర్తించితే వాళ్ళకి మంచిది. ఓకే సార్, అయితే చివరిగా ఒక ప్రశ్న.
అసెంబ్లీ సెషన్స్ కి దాదాపుగా మనం ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. జగన్ గారు రావాలి, రావటం అనేదే మంచిది, ప్రశ్నించే పక్షం అనేది ఒకటి ఉండాలి అని చెప్పి. ఇంకా తీర్మానం సమయంలో కూడా వైసీపీకి సంబంధించిన సభ్యులు ఎవరూ రాలేదు. సరే, జగన్ గారికి కుదరకపోయినా మిగిలిన 10 మంది అయినా వచ్చి ఉండాలి, వాళ్ళు రాలేదు. ఇక ఉన్నటువంటి సభ్యుల్లో కొంతమంది చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారు గతంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తూ, మేము చంద్రబాబు గారి ఛాంబర్లో ఉన్నాము, లైట్లు తీసేశారు, మేము లాబీలోకి వచ్చాము, చంద్రబాబు గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నారు, అసెంబ్లీ గన్ ఉంటే కాల్ చేసేవాడిని. సో ఇలా మాట్లాడటం అనేది, హౌస్లో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? వీటిని సభాపతి దీన్ని ఆమోదించడం, వీటి గురించి ఏమీ కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పకపోవటం, రికార్డుల నుంచి తొలగించమని చెప్పకపోవటం, దీన్ని ఎలా చూడాలి? అంటే హౌస్ స్పీకర్ గారు 2-3 చోట్ల ఏది చెప్పలేదు కానీ దీని పదాలు తొలగిస్తున్నానని చెప్పాడు. ఏ పదమో తెలియదు నాకు. 1-2 సందర్భాల్లో వాడారు. ఏ పదమో చెప్పలేదు కానీ ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉందని వాడారు. అయితే స్పీకర్ గారు ఏమో వాడారు అవన్నీ పక్కన పెడితే, అచ్చెన్నాయుడు గారు ప్రకటన కొంత అసహనంతో చేసింది. అంటే మేము అమరావతి పట్ల చాలా గట్టిగా ఉన్నాము అని చెప్పుకోవడం కోసం ఈ పదాలు వాడారు. అది బూమ్రాంగ్ అవుతుంది బేసిక్గా. అది ఇప్పుడు తుపాకు మీకు ఉంటుంది, మీరు 23 మంది సభ్యులు, 23 మందికి 20 తుపాకులు ఇద్దరు 150 తుపాకులు అవుతాయి. మీకెంత పవర్ కూడా ఆ తుపాకు మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఉంటాయి కదా. కాబట్టి అంటే అమరావతి కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పుకోవడం కోసం ఈ మాటలు దేనికి ఉపయోగపడవు, అమరావతి రైతులు కూడా ఉపయోగపడవు. ఎందుకంటే అమరావతి రైతులు ఇప్పుడు తుపాకులు కాల్చనని చెప్పట్లా, మా ఫ్లాట్లు మాకు ఏంటి స్వామి అంటున్నారు. మాకు ఫ్లాట్లు మాకు ఇచ్చేసి, మా కౌలు మాకు ఇచ్చాడు, ఏదో రాజధాని నిర్మాణం చేస్తే సంతోషిస్తాం అంటున్నారు. కాబట్టి వాళ్ళకి మీకు తుపాకులు వద్దు కానీ వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వండి, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. కానీ మీరు తుపాకులతో కలుస్తారంటే మీ కార్యకర్తలు, మీ నాయకులు సంతోషించచ్చే కానీ అమరావతి రైతులు సంతోషించరు. తుపాకులు అమరావతి రైతులకు కావాల్సిన తుపాకులు కాదు, ఫ్లాట్లు. కాబట్టి ఆ ఫ్లాట్లు ఇస్తే సంతోషిస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు అమరావతి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. అమరావతిలో ఫ్లాట్లు బాగేయండి, అమరావతిలో రాజధాని మీరు అనుకున్న నిర్మాణం బాగా చేయండి, ఎట్లాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చేయండి, బాగా చేయండి అమరావతిని. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధీటుగా జవాబు చెప్పడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించినట్టు, అమరావతి మీద ప్రేమ ఉన్నట్టు. ఈ 3 చేయకుండా నేను జగన్ కొట్టేస్తాను, జగన్ కాల్ చేసుంటానంటే ఎగురు గంతేసి అమరావతి రైతు కూడా ఉండరు. వాళ్ళకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఉంటే కొంటూ ఉండొచ్చేమో ఇట్లా మాటలంటే. ఇప్పుడు వాళ్ళు ఊరు తుపాకులు రాగలే వాళ్ళు ఫ్లాట్లు కావాలి, మాకు కౌలు కావాలి, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు. అది ఇస్తే తుపాకనే ఎక్కువ ఇచ్చినట్టు. కాబట్టి బట్ అవి లేకపోతున్నారు కాబట్టి ఇది మాట్లాడుతున్నారేమో అనిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తమ రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.